హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సూర్య భగవానుడి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. సూర్యదేవుడు అదితి దేవి మరియు కశ్యప మహామునికి కుమారుడిగా జన్మించడం వల్ల ఆయనకు ఆదిత్యుడు అని పేరు వచ్చింది. సూర్యుడు ఒక్కడే అని మనకు అనిపించిన పురాణాల ప్రకారం సూర్యుడు 12 రూపాలలో 12 నెలల పాటు లోకాన్ని పాలిస్తుంటాడు. సూర్య భగవానుని రథానికి 7 గుర్రాలుంటాయి. ఇవి వారంలో 7 రోజులకు లేదా ఇంద్రధనుస్సులోని 7 రంగులకు ప్రతీకలు. సూర్యుని రథాన్ని నడిపించే సారథి పేరు అరుణుడు. ఈయన గరుత్మంతుని సోదరుడు. సూర్యుని భార్యలు సంజ్ఞాదేవి మరియు ఛాయాదేవి. ఆయన సంతానంలో యమధర్మరాజు, శనిదేవుడు, సుగ్రీవులు మరియు కర్ణుడు ఉన్నారు. సూర్యుడు మనకు పసుపు రంగులో కనిపిస్తాడు, కానీ అంతరిక్షం నుండి చూస్తే ఆయన నిజానికి తెల్లని రంగులో ఉంటాడు. సూర్యరశ్మి 7 రంగుల మిశ్రమం. సూర్యుడి పొరలలో వెలువడే కంపనాల వల్ల ఒక రకమైన శబ్దం పుడుతుంది. దీనిని శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. సూర్యుడు ఒక జీరకం నక్షత్రం. ఇందులో నిరంతరం జరిగే అణు సంలీనం ద్వారా కాంతి మరియు వేడి విడుదలవుతాయి. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5800 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కంటికి కనిపించే దేవుడు కాబట్టి సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తారు. ఆదివారం రోజు సూర్యుడిని ఆరాధించడం వల్ల చర్మ వ్యాధులు తొలగి ఆరోగ్యం మరియు తేజస్సు కలుగుతాయి.